మనం దుర్గం చెరువు వద్ద ఉన్నాము. దుర్గం చెరువు మనం చూడొచ్చు. దుర్గం చెరువుకు సంబంధించినటువంటి యొక్క బ్రిడ్జిని చూస్తూ ఉన్నాము. బ్రిడ్జిని ఆనుకొని ఉన్నటువంటి పూర్తి స్థాయి పార్కులను చూస్తూ ఉన్నాము. దీన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం ఇల్లులకు కూడా ఎఫ్ అనేటువంటి ఒక సింబల్ని అయితే ఇవ్వడం జరిగింది. ఎఫ్టిఎల్ పరిధిలో ఇవన్నీ కూడా ఉన్నటువంటి విషయాన్ని అయితే చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి విషయంలో మేము 30 ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నాం అనేటువంటి మాటనైతే చాలా మంది ఇక్కడికి ఎవరైతే ఈ నివాసం ఉంటున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ అయితే చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మనం చూడొచ్చు దుర్గం చెరువును ఆనుకొని ఎఫ్టిఎల్ పరిధిలో కట్టినటువంటి పూర్తి భూభాగానికి అయితే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో కట్టడాలన్నింటినీ కూడా 30 రోజుల్లో కూల్చివేస్తామని ఆగస్టు 3వ తారీఖున ఒక నోటీస్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే సెప్టెంబర్ 5వ తారీఖున ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒక ఆలోచన మాత్రం చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరితో ఒకసారి మాట్లాడదాం. వారందరూ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు సార్? మీ ఇల్లు ఏది? ఇక్కడ నా ఇల్లు ఇటు పక్కన ఉందండి. ఇది ఓకే. ఇది వచ్చేసి నేను 2000 లో పర్మిషన్ తీసుకున్నాను. 2000 లో పర్మిషన్ తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ అన్నిటికంటే ముందు 91 లో హుడావాడు ఇక్కడ 10-2 లేఅవుట్ ఇచ్చారు. 94 ఇస్ ద ఫైనల్ లేఅవుట్. హుడావాడికి కూడా ఆ రోజు చాలా సృహతో మీ పక్కన దుర్గం చెరువు ఉంది, దాన్ని మీరు రిటర్నింగ్ వాళ్ళు హైట్ చేసుకుని లేపుకుంటే గనక మీకు ఇబ్బంది రాదు. అట్ ద సేమ్ టైం 91 లో పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈ పర్టికులర్ ఏరియా కుక్కట్పల్లి మున్సిపల్ జోన్ లో ఉంది. దట్ ఈస్ రెసిడెన్షియల్ జోన్ లో ఉంది. అంటే క్లియర్ కట్ గా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడానికి అక్కడి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత 91 లో 10-2 లేఅవుట్ ఇచ్చిన తర్వాత మీ పక్కన దుర్గం చెరువు ఉంది, మీరు రిటర్నింగ్ వాల్ కట్టుకోండి అని చెప్పిన తర్వాత లేఅవుట్ చేసినప్పుడు ఆ గ్రీన్ బెల్ట్ 30 feet వదిలేసాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ వరకు నిజాం టైంలో ఉండ ఈ 28 feet అరుగు లెవెల్ ఏదైతే ఉందో అది 28 feet. ఇప్పుడు నేను నుంచున్నది కూడా 28 feet. ఇప్పుడు ఏదైతే వీళ్ళు బండ్ లాగా రేజ్ చేశారు మా గ్రీన్ బెల్ట్ ని, వీళ్ళు ట్రాక్ కోసం, వాకింగ్ ట్రాక్ కోసం ఇది 30 feet హైట్ దాటి ఉంది. అంటే ఇక్కడతో ఇది క్లోజ్ అయిపోయింది. ఇంక దుర్గం చెరువు అనేది 4 పక్కల ఈ బండ్ రేజ్ చేసిన తర్వాత ట్యాంక్ బండ్ ఎట్లా ఉందో ఇట్లాగే బండ్ రేజ్ దగ్గర ఉన్నాయా? దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఆ కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి నక్ష ఉందా? మొత్తం అన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉంది. 10-2 లేఅవుట్, ఫైనల్ లేఅవుట్, డేటెడ్, ఎవ్రీథింగ్ ఉన్నాయి అనమాట. అట్లాగే నాకు ఇంకొక లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు, గూగుల్ మ్యాప్ లో చూస్తున్నాం అని చెప్పి. గూగుల్ మ్యాప్ లాస్ట్ 14 years నుంచి నేను డౌన్లోడ్ చేశాను. ఎక్కడ దుర్గం చెరువు అనేది 1 ఇంచ్ కూడా ఎక్కడ కబ్జా అయినట్లేదు. యాజ్ ఆన్ టుడే, ఎప్పటి నుంచి గూగుల్ మ్యాప్ వచ్చిందో 2010 అంటే 14 years నుంచి ఎక్కడ దుర్గం చెరువు అనేది ఎక్కడ కబ్జా లేదు అనేది క్లారిటీగా ఉంది దాంట్లో కూడా. అది ఇప్పుడు ఉన్నటువంటి మా ఈ విషయం ప్రకారం మిమ్మల్ని ఖచ్చితంగా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నారు, 30 రోజుల్లో వెళ్ళిపోవాల్సిందే అనేటువంటి విషయాన్ని ఆగస్టు 3వ తారీఖున ఇచ్చారని చెప్తున్నారు. మీకు ఎప్పుడు ఇచ్చారు ఈ యొక్క నోటీసు? ఎప్పటి వరకు మీరు ఖాళీ చేయాలి అనేటువంటి మాట చెప్పారు. వచ్చేసి ఆగస్టు 10వ తారీఖు నోటీస్ ఇచ్చారు. ఇదే నోటీసు ఒక 10 సంవత్సరాల క్రితం కూడా ఇచ్చారు. సేమ్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు తహసీల్దార్ గారు ఇచ్చారు. అదే నోటీస్ 10 సంవత్సరాల క్రితం ఇచ్చారు. అప్పుడు మేము ఈ నోటీస్ ని మాకు సంబంధం దీనికి అప్లికబుల్ కాదు అని క్రాష్ చేయించాం. ఈ నోటీస్ ని ఆ నోటీస్ కోర్టులో క్రాష్ అయిపోయింది అనమాట. అగైన్ మళ్ళీ ఎవరో ఎంప్లాయీస్ మారుతూ ఉంటారు, ఏం పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరు అంటే అఫీషియల్ ని ఎవరో ఎక్కడ ఏది ఇచ్చేయకోకుండా ఇష్టం వచ్చినట్టు నోటీసులు వాళ్ళు కూడా అనొచ్చు. బట్ మాది మాత్రం పర్టికులర్ మా దుర్గం చెరువు, మా అమర్ బికాస్ ఈజ్ వెరీ క్లియర్ కట్. ఇన్ కేస్ మా దాన్ని ఏమన్నా టచ్ చేయాల్సి వస్తే కనుక 75% ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఇంకేముండదు ఇక్కడ. ఇప్పుడు కనబడుతున్నటువంటి ఇనార్బిట్ మాల్ విషయంలో కూడా మాటలు వినబడతా ఉన్నాయి. అసలు ఈ అమర్ కోఆపరేటివ్ సొసైటీ అనేది నేను 99 నుంచే నేను ఉంటున్నానండి. యాక్చువల్ గా మాకు బిఫోర్ అసలు మా అమర్ కోఆపరేటివ్ సొసైటీకి వాటరు ఒక 20-25 మీటర్ల అవతల ఉండేది. నేను చూసిన 99 నుంచి నేను చూస్తున్నా. తర్వాత ఏం జరిగిందంటే ఏపీ టూరిజం వాళ్ళకు దుర్గమ్మ చెరువు డెవలప్మెంట్ గురించి అని అప్పట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు ఏపీ టూరిజం వాళ్ళకు ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు, ఆ ఏపీ టూరిజం ఆ బిల్డింగ్లు డెవలప్ చేయడానికి
వందల వేల లారీలు తీసుకొచ్చేసి మొత్తం ఆ కొండ అంచు నుంచి బాగా ఫిల్అప్ చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత యాక్చువల్గా ఇనార్బిట్ మాల్ పక్క నుంచి 20 అడుగుల రోడ్డు ఉండే సార్. 20 అడుగుల రోడ్డుని 50 అడుగుల రోడ్డు, 50 నుంచి 60 అడుగుల రోడ్డు అటు అవతల వైపు డెవలప్ చేయడానికి అటు మట్టి పోసుకుంటూ పోతా ఉన్నారు. ఆ ఎప్పుడైతే మట్టి పోసుకుంటూ పోతారో 2004లో ఐ థింక్ 2003, 2004 టైంలో విపరీతమైన ఫ్లడ్ వచ్చింది. ఇప్పుడు ఆ నెక్టార్ గార్డెన్స్ వాళ్ళు అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ దాని యువతల పక్క కూడా వందల వేల లారీల రాయి, మట్టి ఇవన్నీ తీసుకొచ్చి వెస్ట్ సైడ్ నుంచి అంతా ఫిలప్ చేయడం వల్ల ఆ వాటర్ ఎడిపోవాలి తెలియక మాది ఇప్పుడు మేము ఆల్రెడీ ఎప్పుడో 30 ఏళ్ళ కింద కట్టుకున్న ఇల్లులు ఇప్పుడు మేము ఇల్లులు గులగొట్టి మళ్ళీ మేము అల్లలాగా మట్టి పోసుకొని రాళ్ళు పోసుకొని మేము లేపుకోలేము కదా. కాబట్టి అప్పుడు ఆ వాటర్ అటువైపు వాటర్ పోలేక అది వచ్చి మా మీద పడ్డది. ఎందుకంటే అప్పుడు 2003లో డాక్టర్స్ కాలనీతో సహా మునిగింది. మునిగినప్పుడు రెవెన్యూ వాళ్ళందరితోటి డిస్కషన్ చేసేసి ఈ మట్టి పోయటం వల్లనే ఈ సమస్య వస్తుంది, ఈ మట్టిని అరెస్ట్ చేయాలి అని అంటే అప్పుడు తర్వాత నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎవరిని మాట్లాడినా అక్కడ పోలీసులు కాపలా ఉండి రాళ్ళు వేయించారండి ఆ నెక్టార్ గార్డెన్ ఇటు పక్కన ఆ రోడ్ ఎమ్మడి పోతుంటే. మాకు వేరే రకంగా మా అమర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన 15 ఎకరాల 16 ఎకరాల ఎంత ఉందో దాని డీటెయిల్స్లో అయితే నాకు ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే ఇదైతే 100% క్రిస్టల్ క్లియర్ అండి. చెరువులో వాటర్ ఫుల్ ట్యాంక్ నిండి అలుగు పోసినాడు కూడా ఒక డ్రాప్ మా కాలనీ రోడ్డు మీదకి రాలేదండి. అలుగు పోసినాడు కూడా. ఎప్పుడు మాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే ఈ ఏపీ టూరిజం వాళ్ళు మట్టిపోయటము, దాని తర్వాత ఇనార్బిట్ మాల్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాళ్ళు మట్టిపోయటము, తర్వాత ఆ రోడ్డు 20 ఫీట్ల రోడ్డుని ఇవాళ 100 ఫీట్ల రోడ్డు చేశారు సార్. అది ఆ రోడ్డు ఎక్కడ ఉంది, రోడ్డు నుంచి ఎంత దూరం మట్టిపోసారో చూడండి. వాటర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అక్కడ వాటర్ ఉంటే తీసుకొచ్చి మా మీద పడితే ఎటమది. ఇప్పుడు వాటర్ అనేది పళ్ళ మెరుగు అని అంటారు. ఇప్పుడు అటుపక్కన మట్టి పోసుకుంటూ పోతే మా మీదకి వచ్చింది. మరి మీరెందుకు పోసుకోలేదండి మట్టి అంటే మేము పోసుకోవడానికి ఇల్లు ఎప్పుడో కట్టేసుకున్నాం. 25 ఏళ్ళు 30 ఏళ్ళ కిందనే మేము ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు మీరు ఎట్లా 2003లో 2004లో మాకు నోటీసులు ఇస్తే అప్పుడు కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళి జడ్జిమెంట్ విషయంలో ఆడ మా అడ్వకేట్లు కూడా ఆర్గ్యుమెంట్ చేశారు. ఈ ప్రాబ్లం అనేది అక్కడి నుంచి వస్తుంది, ఆ ప్రాబ్లం అక్కడి నుంచి వస్తుందండి, ప్రాబ్లం అక్కడి నుంచి వస్తుందండి, దయచేసి ఆ మట్టి పోయడం ఆపండి అటుపక్క నుంచి, ఆపితే ఇష్యూ వస్తుందని మా అడ్వకేట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు హ్యాపీగా మీకు అంటే రిమైనింగ్ కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న స్ట్రక్చర్లు ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ రిమైనింగ్ కంటిన్యూ చేశారు. ఇక మాకు అప్పుడు ఆబ్జెక్షన్ చేయలేదు. తర్వాత మా జోలికి వాళ్ళు రాలేదు. చిన్న చిన్న ఇంటీరియర్ అప్పటికే బిల్డింగ్స్ అయిపోయినాయి. ఏమైనా ఇంటీరియర్స్ పెయింట్లు అవి ఉన్నాయి ఏమన్నా ఉంటే కొద్ది గొప్ప బిల్డింగ్లు ఫినిష్ చేసుకున్నాం. కానీ ఇలా దయచేసి ఆ విషయంలోకి వస్తే మాత్రం మా అమర్ కోఆపరేటివ్ సొసైటీ పర్ఫెక్ట్గా మేము కొనుక్కునేటప్పుడు కూడా హుడా ఫైనల్ అప్రూవ్డ్ చూసుకొని కొనుక్కున్నాము. ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా అన్ని చూసుకొని కొనుక్కున్నాం సార్. 98, 99 నుంచి ఇప్పటి వరకు కూడా మా వాటర్ రోడ్డుకు వచ్చి టచ్ అవ్వలేదు. తర్వాత అటువైపు నుంచి ఫిల్లింగ్ అవ్వడం వల్ల ఆ వాటర్ ఎడిపోవాలని దగ్గరకు వచ్చి మా మీద పడి సార్ దుర్గం చెరువు అలుగు పోసినాడు కూడా మా దగ్గర ఒక డ్రాప్ నీళ్ళు లేవు సార్. మట్టి పోయడం వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది. ఇది పరిస్థితి కూడా ఎఫ్ అనేటువంటి అక్షరాన్ని అయితే ఇవ్వడం జరిగింది. వీరందరికీ కూడా నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ చివరి ఉన్నటువంటి ఇంట్లో ముఖ్యమంత్రి తమ్ముడే అక్కడైతే ఉంటున్నటువంటి పరిస్థితి. దానికి కూడా ఇప్పటికైతే తిరుపతి రెడ్డి ఉంటున్నటువంటి గృహానికి కూడా విత్ పర్మిషన్ సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి దానికి కూడా ఇప్పటికైతే దానికి సంబంధించి ఉందన్నటువంటి మాటను అయితే ధృవీకరించడం జరిగింది. మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ఇటు అలాగే దీని తర్వాత ఉన్నటువంటి 2 వరుసల్లో ఉన్నటువంటి ఇండ్లు ఆలోచించాల్సిందే అనేటువంటి మాటను అయితే వారైతే చెప్తా ఉన్నారు. మేము అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, మా యొక్క సంబంధించినటువంటి లేఅవుట్లు ఉన్నాయి, పూర్తి స్థాయిలో మా యొక్క పర్మిషన్స్ ఉన్నా కానీ మమ్మల్ని ఎట్లా మీరు ఇక్కడి నుంచి వెళ్ళమంటారు అనేటువంటి ప్రశ్నను మాత్రము ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు అయితే చెప్తున్నటువంటి మాటల ప్రకారం అయితే అర్థమవుతా ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పూర్తి డేటాను కూడా ఈ యొక్క వాడను అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్ రెండిట్లలో ఉన్నటువంటి పూర్తి భూభాగానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రము ఎఫ్ అనేటువంటి అక్షరంతో వారైతే ఇండికేషన్ అయితే ఇచ్చినటువంటి మరి ప్రభుత్వం ఆలోచించాలి అనేటువంటి మాటను అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అలాగే ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ప్రభుత్వానికి అయితే పూర్తి స్థాయిలో వారు చెప్తున్నటువంటి మాటలను బట్టి అయితే అర్థమవుతా ఉంది. 30 ఏళ్ళుగా ఉంటున్నటువంటి మమ్మల్ని ఈ పర్మిషన్స్తో కట్టుకున్నటువంటి ఒక భవంతుల నుంచి పంపించడం అయితే కరెక్ట్ కాదనేటువంటి మాటను అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మనము దుర్గం చెరువును ఆనుకొని ఉన్నటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీలో నివసిస్తున్నటువంటి నివాసుల వద్ద ఉన్నాము. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఎఫ్ అనేటువంటి ఒక
సింబల్ని అయితే ఇవ్వడం జరిగింది రెవెన్యూ అధికారులు. FTL పరిధిలో ఉన్నటువంటి గృహాలు అంటూ వీరికైతే ఇవ్వడం జరిగింది. అసలు వీళ్ళకి ఏం చెప్పారు, రెవెన్యూ అధికారులు చెప్పింది ఏంటి అనేది తెలుసుకున్నారు. మేడం, అసలు రెవెన్యూ అధికారులు ఎప్పుడు వచ్చారు, ఆ F అనేటువంటి సింబల్ని ఇండ్లకి ఎప్పుడు వేయడం జరిగింది? లాస్ట్ ఇయర్ వచ్చింది, అన్ని గేట్ దగ్గర సింబల్ పెట్టుకున్నారు. B ఫర్ బఫర్ జోన్ అండ్ F ఫర్ FT. ఆల్ కంపౌండ్ వాల్ మీద ఉంది. ఓకే. అసలు ఏంటి ఈ మధ్య కాలంలో హైడ్రా అనేది ఎక్కువ వినబడతా ఉంది. ఈ ఇళ్లకు సంబంధించినటువంటి పరిధి కూడా FTL లో ఉంది. ఖచ్చితంగా వీటిని ఖాళీ చేయాలనేటువంటి మాట కూడా వినబడతా ఉంది. వీటిని కూడా డిమాండ్ చేస్తారనేటువంటి వాయిస్ వినబడతా ఉంది. మీరేం చెప్తారు? అసలు మీరు ఎప్పుడు కొనుక్కున్నారు, ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? 4 ఇయర్స్ నుంచి ఉంది. 2020లో కొనుక్కొచ్చింది. ఓకే. కానీ ఇది ఆల్ ఇల్లుగా కన్స్ట్రక్టెడ్ ఇన్ ద 2002 ఉంది. ఓకే. 96 also. లేఅవుట్ శాంక్షన్ 1995లో శాంక్షన్ అయింది. ఇది పాత కాలనీ అసలు. ఇప్పుడు కొత్త కాలనీ లేదు, ఎన్క్రోచ్మెంట్ లేదు, ఇల్లీగల్ లేదు. ఆల్ ఆర్ విత్ పర్మిషన్స్, ఆల్ కన్స్ట్రక్టెడ్ విత్ మున్సిపల్ పర్మిషన్స్. ఇట్స్ పట్టా ల్యాండ్ ఉంది. ఓకే. ఓకే. ఈ రోజు నోటీస్ లో ఏమి ఇచ్చారు మీకు? విదిన్ 30 days తర్వాత దే ఆర్ టేకింగ్ యాక్షన్. ఓకే. సో ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ లేవు, పర్మిషన్ ఉంది, నో నీడ్ టు టేక్ యాక్షన్, నో రైట్స్, దే హావ్ నో రైట్స్. ఓకే. మీరు బ్రదర్, అసలు ఇది ఏంటి మీ చేతిలో ఏదో పేపర్ కనబడతా ఉంది, దేనికి సంబంధించిన ఆర్డర్? ఇది ఆర్డర్ వచ్చేసి జిహెచ్ఎంసీ నుంచి వెళ్ళి ఒక హై పవర్ కమిటీ అని చెప్పేసి ఒక హై పవర్ కమిటీ చేశారు. ఓకే. సో ఇది 2022లో వేశారు. 2022లో అప్పుడు ఏదైతే 2010లో ఒకటి FTL అని చెప్పి ఒకటి చేయడం జరిగింది. బట్ అదేంటంటే శాస్త్రీయంగా లేదు అది ఏదైతే చేశారో అది. ఓకే. అది ఈ లేఅవుట్ పర్మిషన్ వచ్చేసి ఉడా లేఅవుట్ 1995లో ఉడా లేఅవుట్ అయింది. పర్మిట్ నెంబర్ ఉంది. పర్మిట్ నెంబర్ ఓపెన్ పర్మిట్ నెంబర్ దీనికి 1995లో పర్మిట్ అయింది. దాని తర్వాత సబ్సిక్వెంట్ గా 96, 97, 2000 వరకు కూడా చాలా మంది జిహెచ్ఎంసీ ప్లాన్స్ ప్రొసీడింగ్స్ అన్ని తీసుకొని ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది కట్టుకొని జరిగిన తర్వాత ఇది సడన్ గా వీళ్ళు వచ్చేసి 2010లో ఎప్పుడైతే ఒక రోజు మనకు అందరికీ తెలిసింది ఒక 24 centimeters హెవీ వర్షం పడింది అని చెప్పేసి మన సిటీ అంతా కూడా చాలా చోట్ల ప్రాబ్లం జరిగింది. దాని ఆధారంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళు వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి FTL అని చెప్పేసి మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు FTL అని చెప్పేసి డిక్లేర్ చేసుకొని వెళ్ళారు. అది ఏం కూడా శాస్త్రీయంగా లేదు, నాకు దానికి ఒక ప్రోటోకాల్స్ కూడా లేవు ఏ రకంగా ఇచ్చారు అది. దాని తర్వాత జరిగింది ఏంటంటే ఇదే 2022లో నిజ నిర్ధారణ చేయండి అని చెప్పి కమిటీ ఫామ్ అయింది. ఒక కమిటీ నిజ నిర్ధారణ చేయండి. ఇది లేఅవుట్ అండి. ఓకే. ఇది కూడా 1994 అంటే 30 years. ఇది 1995 లో అప్రూవ్ అయింది. ఓకే. మీరు క్లియర్ గా డేట్ చూడొచ్చు. 1995 లో అప్రూవ్ అయింది. అప్పటి వచ్చేసి చైర్మన్ గారు 29 years అవుతుంది. 29 years అయింది. అంటే దీనికి ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు మీకు ఒకటి మనకు ప్రాక్టికల్ గా ఉండేందుకు మనం ఎప్పుడు కానీ మనం కాలనీస్ ఫామ్ చేసినప్పుడు అప్పట్లో మనకు ఇప్పుడు లేఅవుట్ ఫామ్ చేసినప్పుడు ట్యాంక్స్ కడతారు. ట్యాంక్ అది క్లియర్ గా ఏంటంటే అది క్లియర్ గా ట్యాంక్ ఉంది. ట్యాంక్ ఉంది. ఇది పర్మిషన్ ఉంది. మనకు పర్మిషన్ వచ్చిన దీని అంతా ఇది శాస్త్రీయ పద్ధతిలో ఇది కరెక్ట్ గా జరగలేదు FTL అనేది చెప్పేసి మళ్ళీ 2022లో ఒక హై పవర్ కమిటీ చేసింది. ఆఫీసర్స్ కమిటీ చేసింది. ఆఫీసర్స్ కమిటీలో కూడా వాళ్ళు కూడా క్లియర్ గా ఇలా సిటీ ప్లానర్ ఉన్నారు, అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, SC ఇరిగేషన్ ఉంది, డైరెక్టర్ ప్లానింగ్ ఉన్నారు, దాని తర్వాత సెక్రటరీ లేక్స్ ఉన్నారు. వీళ్ళు క్లియర్ గా ఏంటంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళంతా విజిట్ చేసి ఈ నాలాలు ఎక్కడ కలుస్తుంది, ఈ నాలా ఎక్కడ కలుస్తుంది, దాంతో పాటుగా ఈ నాలా ఎక్కడ ఉంది, దాని తర్వాత ఇది అమర్ కాంప్లెక్స్ వచ్చి ఎంత పైలో ఉంది. సో ఇవన్నీ చూసుకుంటూ వీళ్ళు క్లియర్ గా ఏంటంటే ఒకటి క్లియర్ గా వీళ్ళు రాసి పెట్టారు ఏంటంటే మీరు ఊరికే వచ్చి వీళ్ళను ఇట్లా నోటీస్ అని దాని తర్వాత FTL అని ఊరికే ఇలా రాయకండి. ఇది మనకి ఇక్కడ నుంచి ఏంటంటే దీన్ని ఊరికే వీళ్ళు తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఇప్పుడు కొంచెం కొట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు క్లియర్ గా ఈ రోజు మీకు ఇచ్చినటువంటి నోటీసులలో ఏమని రాస్తుంది? అసలు అధికారులు ఏం చెప్పారు? కొత్తగా ఒకటి సెక్షన్ పట్టుకొచ్చినారు, వాల్టా అని చెప్పి కొత్త సెక్షన్ పట్టుకొచ్చి దానికి ఇచ్చినారు. అది కూడా ఏంటంటే దాన్ని కూడా కోర్టు దాన్ని కూడా ఏంటంటే చూసింది. ఎందుకంటే కోర్టు ఏంటంటే న్యాయపూర్వంగా వాస్తవాలు చూసి ఎవిడెన్సెస్ చూసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నిన్న కూడా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఎవరైతే వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఎవరు ఆరోగ్య పరిస్థితి కొంత యాంగ్జైటీ కొంతమంది కోర్టు కూడా అప్రోచ్ అయ్యింది. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఏరియాలో ఉంటా ఉన్నారు? మీరు ఎంత బిల్డింగ్స్ కట్టిన అప్పట్లో 1000 రూపాయలైనా ఇప్పుడు ₹1,00,000. అప్పట్లో ఉన్న పరిస్థితి అదే. అప్పుడు కూడా ఏంటంటే అప్పటి పరిస్థితి ప్రకారం మార్పు వచ్చింది. అప్పుడు ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకొని అప్పులు తీసుకొని అప్పుడు ఇల్లు కట్టేసి ఇప్పుడు ఏంటంటే 15 సంవత్సరాలతో మీకు మనకు తెలిసింది లోన్లు పెట్టుకొని ఇప్పుడు తీర్పే టైంకి ఇప్పుడు వచ్చేసి కొత్తగా FTL అని చెప్పేసి ఇది ఒక రకంగా
ఇది ఒక రకంగా ఏంటంటే ఒక హెరాస్మెంట్ లెక్క అయిపోయింది. ఇది నిద్రలేని రాత్రులు ఉన్నాయి ఇక్కడ. వాస్తవంగా చెప్పాలంటే కూడా చాలా మంది లేడీస్ రోజులు లేడీస్ వచ్చింది, అందరూ వచ్చిన ఫ్యామిలీతో నుంచి ఏంటంటే ఇది ఒక రకంగా నిద్రలేని పరిస్థితి ఉంది. ఇది ఇది ఈ దయచేసి ఏంటంటే ఈ అప్రోచ్ కరెక్ట్ గా లేదు. ఎవరైతే దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నారో మీరు వచ్చండి, వాస్తవ పరిస్థితి చూడండి. ఒక రకమైన ప్రజలందరినీ ఇబ్బందికరమైన పరిస్థితిలో పెట్టినారు. మనం ఎంతసేపు ఏంటంటే ఏదైనా డెవలప్మెంట్ యాంగిల్ మనం ఆలోచించుకోవాలి, కానీ ఎంతసేపు ఎవరున్నా కూడా ఇప్పుడు మన డెవలప్మెంట్ యాంగిల్ ఇది ఇది ఏంటంటే ఇది ఒక భయాందోళన పరిస్థితికి వచ్చినాము. దయచేసి ఎవరున్నా సీనియర్స్ కూడా దీన్ని కొంచెం చూడండి, రిపోర్ట్స్ చూడండి, పాతవి చూడండి. మా లేఅవుట్ మనం లిమిటెడ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇదండి ఇది 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 చూస్తే ఇది క్లియర్ గా ఏంటంటే బండ్. ఓకే, ఇది చెరువుకి ఇంత బండ్ ఉంది. ఇది 30 ఫీట్ల బండ్, దాని తర్వాత మళ్ళీ 10 ఫీట్లది మనకి రాయితో ఉన్నది. ఇవన్నీ ఉన్న తర్వాత సైకిల్ ట్రాక్స్ ఇవన్నీ ఉన్న తర్వాత కూడా మనకు వచ్చేసి లేఅవుట్. ఇప్పుడు మాకు ఇది వచ్చేసి ఎస్టీపీ. ఇది కూడా ఏంటంటే మనకి ఇది 3 ఎకరాల్లో మనకు నాలా ఉంది అని చెప్పేసి సొసైటీ నుంచి క్లియర్ గా 3 ఎకరాల ల్యాండ్ లో ఎస్టీపీ చేసేసి దీనిలో కూడా ఏంటంటే ఒక చుక్క కూడా ఒక డ్రైనేజ్ అనేది ఒక చుక్క కూడా ఇది రన్నింగ్ ప్రాజెక్ట్ రన్నింగ్ నడుస్తుంది. గత 10-20 ఏళ్ళ నుంచి నడుస్తుంది. దీన్ని కూడా దీన్ని ఇంప్రూవ్ చేసి దీనికి ఇంకా 2% కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇంత పాజిటివ్ గా మేము మూవ్ అవుతూ పర్టికులర్ అన్ని ట్యాక్సులు కడుతూ పైసలు సంపాదించిన ఏదైనా కూడా ట్యాక్సులు కడుతూ అన్ని చేసి నిజాయితీగా మేము ఇల్లు కొనుక్కొని ఇక్కడ ఉంటే ఈ సందర్భంలో ఈ సందర్భంలో వచ్చి భయాందోళనమైన వాతావరణం క్రియేట్ చేస్తే చాలా బాధాకరమైన విషయం. ఇది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఇది ఎటువంటి కొత్త యాక్ట్ కింద దేని కింద రాదు ఇది. ఓకే, మీరు కూడా వచ్చి చూడండి. చూసి ఏంటంటే ఆ FTL గైడ్ లైన్స్ ఏదైతే ఇక్కడ పెట్టినారో FTL రిపోర్ట్ ఏదైతే పెట్టినారో అదే కరెక్ట్ కాదు అది. ఓకే, దీనిలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన ఎఫ్ అనేది కనబడతా ఉందా ఇప్పుడు? అన్నిట్లో లేదు. వాళ్ళు కొన్ని ఎఫ్ అని కొన్ని బీజెడ్ అని ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు బఫర్ జోన్ అండ్ కూడా ఇప్పుడు అది ఏంటంటే ఆ రాతల అర్థం కూడా FTL అంటారు, కొంతమంది బఫర్ జోన్ అంటారు. ఇప్పుడు అది వివిధ రకాలు రాశారు. అది ఎందుకు రాసినారు, అది ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు. చాలా మంది క్లారిటీ లేదు అది ఏంటంటే. ఇప్పుడు నోటీసులు వచ్చిన తర్వాత అందరూ అలర్ట్ అయినారు. ఎవరి పనిలో వారు బిజీగానే ఉంటారు. అలర్ట్ అయ్యి వారు ఇచ్చినటువంటి నోటీస్ ఉందా మీ దగ్గర? ఏమన్నా నోటీస్ ఇచ్చారు? మీ దగ్గర ఉందా అండి నోటీస్? అది చూపించండి. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారన్నా? నేను 6 సంవత్సరాలు ఇల్లు కొనుక్కున్నారు ఇక్కడే? ఇల్లు కొనుక్కున్నాను. ఊర్లో పొలం అమ్మి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో నేను మార్కెటింగ్ మేనేజర్ గా రిటైర్డ్ అయ్యాను. ఓకే, అప్పు చేసి కొనుక్కున్నాము. ఇంకా అప్పు తీరలేదు. అప్పుడు చెప్పండి. కూడా లేఅవుట్ అన్ని అప్రూవల్ ఉన్నాయని చెప్పని నమ్మకంతో మేము ఇక్కడ తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఏమని చెప్తున్నారు మరి? ఇక్కడ ఖాళీ చేయాలి, 30 రోజులలో ఖాళీ చేయకపోతే మేము ఖచ్చితంగా కూడగొడతాం అనేటువంటి వాదన వినబడుతుంది కదా. మీడియా ద్వారా పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది ప్లస్ నోటీసులు కూడా కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఓకే, ప్రాపర్ గా ఏమో వచ్చిందట. ఓకే, యాక్చువల్లీ ఇది పక్కా ఉడా లేఅవుట్, పక్కా పట్టా ల్యాండ్. ఎస్, ఇది పరిస్థితి. మనతో పాటుగా ఇంకొక నివాసి కూడా ఉన్నారు. ఇది ఎప్పుడు ఇచ్చారన్నా మీ చేతికి? on 6th of ఆగస్ట్. ఎన్ని రోజులలో ఖాళీ చేయాలనేది ఏమని చెప్పారా? హౌ మెనీ డేట్? 3rd of September. సెప్టెంబర్ 3rd. ఓకే, సెప్టెంబర్ 3rd. 5th of September they have given time. ఓకే, 5th సెప్టెంబర్ తో 4-5 దిన్. ఎస్, ఇదే పరిస్థితి మనం చూడొచ్చు. క్లియర్గా రాసి ఉంది విత్ ఇన్ ద 30 డేస్ అనేటువంటి అంశం కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడికి సంబంధించి FTL అండ్ బఫర్ జోన్ దుర్గం చెరువు వాటర్ బాడీ విత్ ఇన్ 30 డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిసిప్ట్. వీళ్ళకి ఇచ్చినటువంటి డేట్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. 3/8/2024 వీళ్ళకైతే ఇచ్చినటువంటి పరిస్థితి. సార్, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ నివాసం ఉంటున్నారు? మీకు ఎలాంటి నోటీస్ ఇచ్చారు? ఎందుకోసము అనే దాని విషయంలో ఏమైనా సమాధానం చెప్తారు? గవర్నమెంట్ కి తెలియదు, వాళ్ళకు లేకేయడం తెలియదు, ఏం తెలియదు. దే డోంట్ నో when they are giving layout permission, don't they know? Okay, they have collected layout permission fee. They have collected LR ఇదేంది ULC ఒక్కొక్క ప్లాట్ కి 3.5 లక్షలు కట్టుకున్నామండి. నాకు ULC వర్తించదు. బట్ గవర్నమెంట్ ఏం కొట్లాడతామని కట్టినాం. Okay, we knew we don't have to pay. Okay, Still we paid because we can't fight with the government, no? Okay, And we are here as sitting ducks. మేము ఇక్కడ దొరికిపోతున్నాం అందరికి ఈజీగా లైమ్ లైట్ లోకి వచ్చేయడానికి. ఇప్పుడు వీళ్ళు జనాలు గవర్నమెంట్ ఆఫీషియల్స్ when they are giving permission, what were they doing? Don't they know where the lake is? Is it private land, patta land?
ఇవన్నీ మనీ కోర్టులో కూడా సబ్మిట్ చేసి ఎప్పుడైంది అసలు దీనికి సంబంధించిన లేఅవుట్ ఎప్పుడైంది? మీరు 20 ఏళ్ళ నుంచి ఉంటున్నామంటున్నారు. 93లో లేఅవుట్ ఫైనల్ అప్రూవ్డ్. ఓకే, ఫైనల్ అప్రూవ్డ్ 93. అప్పుడు FTL లో లేదు, ఇప్పుడు FTL లో అదే కదా, అదే ఎవరు అడగాలి? మీరు అడగాలి ప్రెస్. మామూలు వచ్చి అంత హెరాస్మెంట్ ఇదంతా. హరాస్మెంట్ అంటే ఏమని చెప్తున్నారు అసలు? హరాస్మెంట్ అంటే ఏ రకమైన హరాస్మెంట్? అక్కడ వరకు FTL అంటారు సార్, ఏంది నాకు అర్థమైతలేదు. This software companies are also under FTL. Okay. The government is developing Durgam Cheru as a tourist spot, right? Making parks and roads, walkways and all those things. They made a sewage treatment plant. సార్ ఇప్పుడు They గవర్నమెంట్ also, if you see the Google Earth 1984 map and 2024 map, there is no difference. On the మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ? I made my house in 92-93 లేఅవుట్ అప్రూవ్డ్ అయింది సార్. అప్పటి నుంచి కట్టుకుంటూనే ఉన్నాము. ఇన్ని తర్వాత ఇప్పుడు ఇఫ్ యు గో దేర్ రోడ్ లీడింగ్ టువర్డ్స్ ఇనార్బిట్ అప్పుడు రోడే లేదు. వాళ్ళు రైజాట్ వాళ్ళ కొరకు రోడ్ వేసారు. ఎంత చిన్న ఒక 30 feet రోడ్, ఇప్పుడు రోడ్ అయింది. అంటే వస్తుంది ల్యాండ్ దుర్గం చెరువు ఫిల్అప్ చేసుకుంటేనే వస్తుంది ఓన్లీ. ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళు కట్టుకుంటా మట్టి వేసుకుంటే చేస్తాం. ఒకవేళ ఖచ్చితంగా మేము ఇప్పుడు వచ్చేటువంటి సెప్టెంబర్ 5th రోజున వీటిని డిమాలిష్ చేస్తామని చెప్పేసి ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే, హైడ్రా అనుకుంటే, వాట్ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతా ఉన్నాయి? కోర్టుకి వెళ్తున్నాం, మనం ఆల్రెడీ వెళ్తున్నాం. ఓకే, We are going against this court order, this notice, which is against. హౌ మెనీ ఫ్యామిలీస్ స్టే దేర్ ఇస్ దేర్? Almost 90 to 100, 140 ఉన్నాయి కానీ 90 కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. Sir, దగ్గర 300 to 400 houses are here and 300 to 400 families are staying. Sir, ఒక మాట అడుగుతాం సార్, ఏమనుకోకండి. కామన్ మ్యాన్ డ్రీమ్ ఏంటి సార్? ఇల్లు కట్టుకోవడం. ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చి ప్రభుత్వమే వచ్చి మేము కొట్టేస్తామంటే ఇంకా కామన్ మ్యాన్ ఎక్కడ పోతాడు సార్? అండ్ మీరు పర్మిషన్స్ ఇచ్చిన ప్రకారం కట్టిరు అందరు. గవర్నమెంట్ కి డబ్బు కావాలా? లేఅవుట్లు అన్ని డబ్బులు కావాలా? People who have given permission, they have collected money. Government has collected money. అన్ని ఫీజులు కట్టిరు, అన్ని రకాల ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము. వాటర్ అన్ని ఇస్తున్నాం, అన్ని సర్వీసెస్ కి ఇస్తున్నాము. కరెంటు, వాటర్, లేఅవుట్. చెప్పండి. అమ్మారావు గారు మాకు ఇచ్చిన నోటీసు అండర్ వాల్టా చట్టం అని ఇచ్చారు. ఓకే, వాల్టా చట్టం హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 2002. ఓకే, whereas we constructed houses much before that. Okay. That retrospective effect తోటి అది అప్లికబుల్ కానే కాదు. ఈ విషయాన్ని మరి మీకు నోటీస్ ఇచ్చేటప్పుడు మీరు చెప్తే అధికారులు ఏమంటున్నారు? లో లెవెల్ పీపుల్ హావ్ కమ్ అండ్ ఇష్యూడ్ నోటీస్. దే డోంట్ నో. బ్యాట్స్ అన్ని సబ్మిట్ చేస్తాం. ఓకే, నెంబర్ 2, హైదరాబాద్ మునిగిపోయినా కూడా మాకు దుర్గం చెరువులోకి నీళ్లు రావు. ఓకే, ఎందుకంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ దుర్గం చెరువులోకి వెళ్లకుండా బయటకు వెళ్ళేలాగా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేశారు. దుర్గం చెరువు అర్థంతో మునిగిపోవడం అనేది పూర్తి అసత్యం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు సంబంధించి ఎన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటా ఉన్నారు? ఓకే, నేను ప్రొఫెసర్ సాయిబాబా రెడ్డి, జేఎన్టీయూలో 38 years సర్వీసెస్ రిటైర్ అయ్యాను. ప్రొఫెసర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, ఇరిగేషన్ ఇవన్నీ తెలిసిన వాళ్ళని. సో నేను 1993లో కొన్నాను ప్లాటు. ఎందుకంటే హుడా లేఅవుట్ అప్రూవల్ ఉండడం వల్ల ఇది కొనుక్కున్నాము. రాకేష్ ప్లాట్ తీసుకో డ్రాయింగ్ తీసుకోవాలి. సో దాన్ని బట్టి మేము ప్లాట్ కొనుక్కున్నాము. దెన్ అప్లైడ్ ఫర్ జిహెచ్ఎంసీకి అప్లై చేసాము పర్మిషన్ కోసం. అప్లై చేసినప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇది లేఅవుట్ మీరు కాపీ తీసుకున్నది. ఏ సంవత్సరంలో వచ్చింది ఇది లేఅవుట్ మీకు? 91లో వచ్చింది. 91 ఇక్కడ రాసింది 91లో ఉంది. శ్రీలింగపల్లి వాళ్ళు వైస్ చైర్మన్ ఆఫ్ హుడా, అప్పుడు హుడా ఉండింది, వాళ్ళు సైన్ చేశారు. సో అది తీసుకొని మేము కొనుక్కున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ కానీ జిహెచ్ఎంసీ అప్లై చేస్తే ఇమీడియట్గా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చినాక తర్వాత కట్టుకున్నాక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి మేము ఈవెన్ ది ఎలక్ట్రికల్ లైన్స్, వాటర్ లైన్ అండ్ సీవరేజ్ లైన్ అన్నీ తీసుకున్నాము. కంఫర్టబుల్గా ఉంటున్నాము. ఎన్నోసార్లు వర్షాలు వచ్చినాయి కానీ మాకు ఎప్పుడు నీళ్లు కనిపించింది ఏమీ లేదు. ఈరోజు వచ్చి సడన్గా 3rd August డేట్ ఏదో కాగితం ఒకటి అంటించి 13వ తేదీ అంటించారు. ఇంటికి అంటించిపోయారు. ఇంటికి కూడా ఇచ్చిలేరు, నోటీస్ అంటించిపోయారు. తీసుకుంటే చూసి అది సిటిజన్స్ వీఆర్ రెస్పాండెడ్ బ్యాక్ టు సేమ్
తహసీల్దారు, కలెక్టరు, డిప్యూటీ కలెక్టర్ అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇచ్చినాక వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తారు, వాళ్ళు ఎఫ్టీఎల్ అనే పదాలు ఒకటి వాడుతున్నారు. ఎఫ్టీఎల్ అంటే మీనింగ్ ఏంది, ఏదైనా ట్యాంక్లో నీళ్లు మ్యాక్సిమం నిండినప్పుడు ఎక్కడికి వస్తాయని, అంటే అలుగు ఉంటుంది కదా ప్రతి ట్యాంక్లో, అలుగు లెవెల్ని దాటితే ఇటు వస్తాయి. అలుగు లెవెల్ తీసుకొని దాన్ని ఎఫ్టీఎల్ అని ఫిక్స్ చేయాలి, కానీ వాళ్ళు నోటికొచ్చిన ఫిక్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా, ఒక పద్ధతి ఉండాలి కదా. ఆ అలుగు టాప్ లెవెల్ తీసుకొని ఫిక్స్ చేసుకొని రావాలి. ఇప్పుడు అలుగు ఎక్కడ ఉంది, ఎక్కడ చెరువు దగ్గర పోయి వాళ్ళు చూసుకొని రావాల్సి వస్తుంది. మాకు ప్రూఫ్స్ లేవు అసలు. ఎఫ్టీఎల్ అని ఏదో ఒకటి రాసేస్తే సరిపోదు కదా, యూ హ్యావ్ టు హ్యావ్ ది జస్టిఫికేషన్ అండ్ యూ కాంట్ టేక్ 100 years బ్యాక్ స్టోరీ. అండ్ ఇది ఈజ్ నాట్ ఫర్ ఇరిగేషన్ ట్యాంక్ ఆల్సో. ఏదో దాని చుట్టూ పార్క్ కట్టుకున్నారు, వాకింగ్ ట్రాక్ ఉంది. దీని తర్వాత ఎన్నో బిల్డింగ్స్ వచ్చాయి, లైక్ ఇన్ఆర్బిట్ మాల్, అవన్నీ ఈ కాలనీ వచ్చినాకనే వచ్చినాయి అవన్నీ. సో ఇవన్నీ కాకుండా వాళ్ళు ఏదో సెలెక్టివ్గా వచ్చి చేయడం అనేది సబబు కాదు. అందుకే ఫస్ట్ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఇది తప్పు, ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరే చూసుకోండి అని. వాళ్ళు ఇంకా వినకపోతే ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు ఈ నోటీసులతో? ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు? మా దగ్గర 30 దాకా ఉన్నారు. ఈ కాలనీ అందరికీ వచ్చినట్టు ఉన్నారు ఇక్కడ అంతా, ఎందుకంటే చెరువు ఇక్కడే ఉంది కాబట్టి. ఓకే. సో మేమనేది మాకు పర్మిషన్లు అన్నీ ఉన్నాయి మీకు. హౌ యూ కెన్ సే ఇంతవరకు మాకు ఎప్పుడు నీళ్లు కూడా రాలేదు, నీళ్ళకు ప్రాబ్లం కూడా ఎప్పుడు కాలేదు. మరి మీరు ఎట్లా డిసైడ్ చేసుకున్నారు ఇది? ఎఫ్టీఎల్ అనేది కాన్సెప్ట్ మాకు, ఎందుకంటే నేను సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ని కాబట్టి ఎఫ్టీఎల్ అనేది ఎప్పుడు అలుగు మీద తీసుకుంటారు, ఆర్ఎల్ తీసుకొని దాంతో మెజర్ చేస్తారు. అలా కాకుండా ఆర్ఎల్ ఇప్పుడు మెజర్ చేయమనండి ఎక్కడ ఉంది, దాన్ని బట్టి పోతే ఈవెన్ అది ఉన్నా కూడా అది ఆ బాధ్యత ఎవరిదండి, హుడాది, హెచ్ఎండిఏ, వీళ్ళు చూసుకోవాలి కదా దాన్ని. మనం సిటిజన్స్ మనకి ఏం తెలుస్తుంది ఏంది ఏం కథ అనేది, ఇల్లు కట్టుకునే వచ్చి మీకు ఇరగొడతామంటే అది కరెక్ట్ కాదు కదా. ఇది మా ఉద్దేశం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.